రప్పలు గుట్టలు పుట్టలు ఇటుక బట్టీలు పడవ భూములు వెంచలరు ప్లాట్లకు పెట్టుబడి సాయం కట్టయినట్టే. వరో పత్తో మిర్చో మక్కలో కందులో కాయగూరలో ఏదో ఒకటి పంట వండే భూములకే పైకము. అట్లని 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళు మొత్తం పండిస్తే అంతకేం ఇయ్యరట. 10 ఎకరాలకే రైతు భరోసా ఫైనల్ అనే ప్రచారం నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు సెంట్రల్ గవర్నమెంట్ జాబులకు ఇయ్యరట. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకునుడు, చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన అనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి కూడా వస్తే షాటాన్ని బడ్లు పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. అది ఇస్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తానం పెట్టుబడి.